తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కేవలం సినిమాల్లోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అనే పార్టీ స్థాపించారు. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ప్రజాపక్షాన నిలబడి పోరాడుతున్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ వచ్చే ఎన్నికల్లో నిలబడతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి బరిలో దిగుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్కు అప్పుడే వ్యతిరేక పవనాలు వీచడం మొదలయ్యాయి. స్వార్థ రాజకీయాల కోసం, కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే పవన్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని రాయలసీమ రాష్ట్ర సమితి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కుంచం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలకులందరూ సీమ ప్రజలను వాడుకున్నారు. అయితే సీమ ప్రజలు వారికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సైతం అదే ధోరణిలో నడుస్తున్నారని విమర్శించారు. గతంలో పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సీమ నుంచి గెలిచి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. టీజీ వెంకటేష్ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్ చేశారని, కానీ ఎంపీ అయిన తర్వాత నోరు మెదపడం లేదని అన్నారు. ఇదే తరహాలో బీజేపీ, టీడీపీకి కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ను సీమలో తిరగనిచ్చేది లేదని కొంచెం హెచ్చరించారు. గతంలో చిరంజీవి ఇలాగనే పోటీ చేసి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు పవన్ న్యాయం చేస్తాడనే ఆలోచన లేదని ఆయన అన్నారు. ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.